అనే సాంగు అన్ని చిత్రాల కంటే నాకు చాలా నచ్చింది. పాత్ర తక్కువైనా నా పాత్ర ఎంతో ప్రజల గుండెల్లో నిలబడిపోయింది. ఆ తర్వాత నిజంగా లొకేషన్లో షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు క్లైమాక్స్ తీస్తూ ఉన్నారు. ఆ క్లైమాక్స్లో జగ్గయ్య గారు అంటే దొరగారు కృష్ణ గారిని పేలుస్తుంటారు. ఒక్కొక్క షాట్ పేలి అలాగా కింద పడిపోయినప్పుడు నేను ఆర్టిస్ట్ అని మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి ఏడ్చేశాను. థ్యాంక్ యూ మేడం. మేడం చెప్పేశారు. కృష్ణ గారు మీ మాటలు వినాలనుంది. అల్లూరి సీతారామరాజు చిత్రం ఒక డ్రీము. ఆడియన్స్ నేను అసాధ్యుడి చిత్రంలో ఒక 10 మినిట్స్ అల్లూరి సీతారామరాజుగా కనిపించడం చాలా లైక్ చేశారు. నన్ను ఫుల్ పిక్చరు తీస్తే చూడాలని ఉందని చాలామంది కోరిన తర్వాతే నేను ఆ చిత్రం టేకప్ చేయడం జరిగింది. ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు చాలామంది ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, పెద్దలు, ఇందులో గ్లామర్ లేదు, స్టంట్స్ ఉండవు, డ్యూయెట్స్ ఉండవు, రొమాన్స్ ఉండదు, కాషాయ వస్త్రాలు వేసుకుని అడుగులో తిరగాలి, ఇలాంటి చిత్రాన్ని ప్రజలు ఆదరించడం కష్టం చాలామంది డిస్కరేజ్ చేశారు నన్ను. అయినా నాకు కాన్ఫిడెన్స్ ఉండి డెఫినెట్గా ఈ చిత్రాన్ని ప్రజలు ఆదరిస్తారు అని నమ్మకంతోనే ఆ సినిమా తీశాను. అది చిరస్థాయిగా నిలిచిపోయే కీర్తి నాకు సంపాదించి పెట్టిన చిత్రం. ఆ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకి ఇప్పటికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.